తాజాగా అంతర్జాతీయ మీడియా ఒకటి ఫోకస్ చేసింది పాకిస్తాన్ ఇచ్చిన సమాచారం. ఇండస్ రివర్ ఏదైతే పాకిస్తాన్లో ఉందో ఆ రివర్లో దాదాపుగా 80,000 కోట్ల విలువైనటువంటి బంగారపు నిల్వలు ఉన్నాయట. 80,000 కోట్ల రూపాయల విలువైనటువంటి బంగారపు నిల్వలు ఇండస్ రివర్లో ఉన్నాయి అని చెప్పి రిజర్వ్స్ కనిపెట్టారట. దాన్ని ఇప్పుడు అతిపెద్దదైనటువంటి వనరు కాబట్టి ఇక పాకిస్తాన్కి ప్రాబ్లమే లేదు అన్నటువంటిది ప్రధానంగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఇక్కడే ఒక అయోమయం. మన చైనా కూడా అంతే, జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి. ప్రజలు బ్యాంకులో డిపాజిట్ సొమ్ము చేసిన సొమ్మును కూడా వెనక్కి ఇవ్వలేని పరిస్థితికి వచ్చింది. రియల్ ఎస్టేట్ సర్వనాశనం అయిపోయినటువంటి పరిస్థితి. ఫ్లాట్లకి డబ్బులు కట్టలేక అపార్ట్మెంట్లు వదిలేసుకున్నటువంటి జనం. అలాంటి సిచ్యుయేషన్లో మా దగ్గర ఏదో 6,000 సంవత్సరాలకు 60,000 సంవత్సరాలకు సరిపడే ఆయిల్ నిల్వలు ఉన్నాయి అన్నటువంటి చెప్పుకొచ్చింది. అలాగే ఇప్పుడు పాకిస్తాన్ చెప్తోంది వీళ్ళకి అసలు మింగా మెతుకులేదు, మీసాలకు సంపంగనం లాంటి బతుకులు వెళ్ళదు. వీళ్ళకి ఇది చెప్తున్నారు. ఇది అంతర్జాతీయ ఆర్థిక ఒత్తిళ్ళని కంట్రోల్ చేయడం కోసం ఆడుతున్న నాటకం. నిజమేనా? నిజమంటే అదృష్టవంతులు, ప్రచారం అయితే భవిష్యత్తులో తేలిపోతే వెధవలవుతారు.